హాయ్ హలో వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం నేపథ్యంలో వస్తున్న సినిమా యాత్ర 2. గతంలో వచ్చిన యాత్ర చిత్రానికి ఈ మూవీ సీక్వెల్. ఇందులో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. ఇక ఆడియన్స్ ముందుకు రాబోతున్న యాత్ర 2 చిత్రంలో సీఎం వైఎస్ జగన్ పాత్రలో కాలీవుడ్ నటుడు జీవా కనిపించనున్నారు. ఈ సినిమాకు మహి రాఘవ్ దర్శకత్వం వహించగా ఫిబ్రవరి 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రాజకీయ పరిస్థితులు, వైఎస్ జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ముందు నుంచి డైరెక్టర్ మహి రాఘవ్ తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే పాజిటివ్ బజ్ నెలకొంది. ఈ క్రమంలో తాజాగా యాత్ర 2 నటీనటుల రెమ్యునరేషన్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. యాత్ర 2 సినిమాను మొత్తం 50 కోట్లు ఖర్చు చేసి నిర్మించారట. ప్రొడక్షన్ పరంగా బడ్జెట్ కంటే రెమ్యునరేషన్ ద్వారానే ఎక్కువ ఖర్చు అయినట్లుగా తెలుస్తుంది. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన జీవాకు 8 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే మమ్ముటికి 3 కోట్లు చెల్లించినట్లుగా సమాచారం. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రఫీ కలిసి 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా టాక్ నడుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా అందరికీ తెలిసిన కథే అని, ఎలా తీసాం, ఏ ఎమోషన్ నడిపించామన్నది ఎవరికీ తెలియదు. ఎన్నో ఎమోషనల్ సీన్స్, తెలియని అంశాలు ఈ మూవీలో ఉంటాయి. మేము చెప్తుంది నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే తండ్రికి కొడుకు ఇచ్చిన మాట చుట్టూనే ఈ కథ ఉంటుందని తెలిపారు. ఈ సినిమాలో ఎవరిని కించపరిచేలా ఉండవని, ఏ పార్టీని విలన్ గా చూపించలేదని, వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తరువాత వైఎస్ జగన్ భావోద్వేగ ప్రయాణాన్ని మాత్రమే చూపించామని అన్నారు డైరెక్టర్ మహి.